రేపు నువ్వు ఏం చేస్తావు? ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే జనరల్‌గా మనం ఇచ్చే ఆన్సర్ ఏంటి? రేపు నేను పొద్దున్నే 5 గంటలకు నిద్రలేస్తాను. ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్తాను. మీటింగ్ అటెండ్ అవుతాను. జాబ్‌కి అప్లై చేస్తాను. ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. ఇలాగా రేపు చేయాల్సిన యాక్షన్స్ గురించి మనము మాట్లాడుతుంటాము. ఇలాంటి సెంటెన్సెసే మనము ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ఈ రోజు లెసన్‌లో మనం నేర్చుకోబోతున్నాము. Hello everyone, my name is Ramani Yeramili. You are watching me Level Up English with Ramani. Learn English through Telugu. రేపు నువ్వు ఏం చేస్తావు అంటే వాట్ విల్ యూ డూ టుమారో. ఇక్కడ విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాం మనము. రేపు అంటే ఫ్యూచర్ అని తెలిసిపోయింది కదా, విల్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తాము. దీన్నే మనము యాజ్ పర్ ఇంగ్లీష్ గ్రామర్లో చెప్పాలి అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇది మనకి టెన్స్ అనే టాపిక్ వినగానే ఫస్ట్ చాలా టఫ్ టాపిక్ అనిపిస్తుంది. డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి. అందుకనే ఈ 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో నేను టెన్సెస్ టాపిక్ని డైలీ రొటీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాను. అది ఎలాగా? ప్రీవియస్ లెసన్స్లో వాట్ డూ యూ డూ ఎవ్రీ డే, ప్రతిరోజు నువ్వు ఏం చేస్తావు, దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాము. వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే, నిన్న నువ్వు ఏం చేసావు, దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నాము. ఈరోజు వాట్ విల్ యూ డూ టుమారో, దీన్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. అయితే ఈ ముందు లెసన్స్ ఒకవేళ మిస్ అయితే గనక ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. వాట్ విల్ యూ డూ టుమారో, దీన్ని మనము డైలీ రొటీన్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్గా ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలిసిందే కదా. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. మనము ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ని యూజ్ చేసి చెప్తే చాలు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, విల్ ఉంది కదా, ఫ్యూచర్లో షెల్ కూడా ఉంది, మరి షెల్ ఎందుకు యూజ్ చేయట్లేదు? విల్, షెల్ ఈ రెండు కూడా మనము ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాము. అయితే ట్రెడిషనల్ ఇంగ్లీష్ గ్రామర్లో మనము షెల్ అనేది యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము, కానీ మోడర్న్ స్పోకెన్ ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్ట్స్తో పాటు విల్ ఏ యూజ్ చేస్తున్నాము. బట్ ప్లీజ్ నోట్ ఓన్లీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. రిటర్న్ ఎగ్జామ్లో మాత్రం షెల్ యూజ్ చేస్తాము. అది ఎలాంటి సబ్జెక్ట్స్కి? ఐ అండ్ వి. ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్లో. మాట్లాడేటప్పుడు మాత్రం అన్ని సబ్జెక్ట్స్ తోటి విల్ హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు మనం. అయితే డైలీ రొటీన్ అంటే రేపు పొద్దుటి నుండి రాత్రి వరకు మనము ఏమేం చేస్తామో దాన్ని డైలీ రొటీన్ అంటాము. రేపు నేనేమేం చేస్తాను? ఐ విల్ వేకప్ ఎట్ 6 o'clock. నేను పొద్దున్న 6 గంటలకి నిద్రలేస్తాను. ఇక్కడ యూజ్ చేసే వర్బ్స్ అన్ని కూడా బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V1 అంటాము. బేస్ ఫార్మ్. ఐ విల్ టర్న్ ఆఫ్ ది అలార్మ్. నేను అలార్మ్ని ఆఫ్ చేస్తాను. అలారం కాదు, అలార్మ్. ఐ విల్ బ్రష్ మై టీత్. నా పళ్ళు తోముకుంటాను. ఐ విల్ వాష్ మై ఫేస్. నా మొహము వాష్ చేసుకుంటాను. ఐ విల్ స్వీప్ ద ఫ్లోర్. ఇల్లు ఊడుస్తాను. ఐ విల్ మేక్ కాఫీ. నేను కాఫీ చేస్తాను. ఐ విల్ డ్రింక్ అ కప్ ఆఫ్ కాఫీ. నేను ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతాను. ఐ విల్ బై ద వెజిటేబుల్స్. నేను వెజిటేబుల్స్ కొంటాను. ఐ విల్ వాష్ ద డిషెస్. వాష్ ద డిషెస్ అంటే గిన్నెలు దొమ్ముతాను. ఐ విల్ మాప్ ద ఫ్లోర్. స్వీప్ ఆల్రెడీ అయిపోయింది కదా. మాప్ ద ఫ్లోర్. ఇల్లు తుడుస్తాను. ఐ విల్ టేక్ అ షవర్. నేను స్నానం చేస్తాను. ఐ విల్ వేర్ ద క్లోత్స్. నేను బట్టలు వేసుకుంటాను. ఐ విల్ కోమ్ మై హెయిర్. నా జుట్టు దూకుంటాను. ఐ విల్ బ్రష్ మై హెయిర్. కోమ్, బ్రష్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? కోమ్ అంటే దువ్వెన, బ్రష్ అంటే ఒక బ్రష్ లాగా ఉంటుంది కదా, దాన్ని బ్రష్ అంటాము. ఐ విల్ బ్రష్ మై హెయిర్. ఐ విల్ మేక్ కర్ల్.
నేను నా జుట్టుని కర్ల్ చేస్తాను. ఐ విల్ అప్లై మాయిశ్చరైజర్, నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. ఐ విల్ టేక్ ద క్లాసెస్, నేను క్లాసెస్ తీసుకుంటాను. ఐ విల్ రైట్ ఆన్ ద బోర్డ్, నేను బోర్డ్ మీద రాస్తాను. ఐ విల్ కుక్ డిన్నర్ ఫర్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీకి నేను డిన్నర్ మేక్ చేస్తాను, ప్రిపేర్ చేస్తాను. ఐ విల్ మేక్ రంగోలీ, నేను ముగ్గు వేస్తాను. ఐ విల్ కట్ ద వెజిటబుల్స్, నేను కూరగాయలు తరుగుతాను. ఐ విల్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఒకవేళ ఆఫీస్కి అయితే ఐ విల్ గో టు వర్క్, నేను పనికి వెళ్తాను. లేదా ఐ విల్ గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తాను. ఐ విల్ వాక్ ఆన్ ద రోడ్, నేను రోడ్ మీద నడుస్తాను. ఐ విల్ ఎక్సర్సైజ్, నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఐ విల్ టేక్ ట్యూషన్స్, నేను ట్యూషన్స్ తీసుకుంటాను. ఐ విల్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఐ విల్ ట్రావెల్ టుమారో, రేపు నేను ట్రావెల్ చేస్తాను. ఐ విల్ వాచ్ టీవీ ఫర్ 1 hour, 1 గంట పాటు నేను రేపు టీవీ చూస్తాను. ఐ విల్ ప్రిపేర్ టేస్టీ ఫుడ్, నేను టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ కూడా రేపు నేను చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతున్నాను. దీస్ ఆర్ మై డైలీ రొటీన్ ఇన్ ఫ్యూచర్, అంటే టుమారో గురించి మాట్లాడుతున్నాం కదా ఇది. ఇలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక్కొక్క డైలీ రొటీన్ ఉంటుంది. రేపు మీరు ఏమేం చేస్తారు అది మీరు నోట్బుక్లో రాసి దాన్ని మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున ఈ టైంకి లేస్తాను, రేపు నేను ఇక్కడికి వెళ్తాను, ఇది చేస్తాను అని చెప్తూ ఉంటారు కదా. అదే ఇది నా గురించి చెప్పాను కదా, అదే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడితే, ఎగ్జాంపుల్ మా అమ్మాయి గురించి మాట్లాడతాను. షీ విల్ గెటప్ ఎట్ 5 o'clock, ఆమె పొద్దున్న 5 గంటలకి నిద్రలేస్తుంది. షీ విల్ బ్రష్ హర్ టీత్, ఆమె పళ్ళు తోముకుంటుంది. షీ విల్ టేక్ అ షవర్, ఆమె స్నానం చేస్తుంది. షీ విల్ గెట్ రెడీ, ఆమె రెడీ అవుతుంది. షీ విల్ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది. షీ విల్ కమ్ బ్యాక్ ఎట్ 3 o'clock, ఆమె 3 గంటలకి వస్తుంది. షీ విల్ వాచ్ మొబైల్, ఆమె మొబైల్ చూస్తుంది. షీ విల్ రీడ్ ఫర్ సమ్ టైమ్, ఆమె చదువుతుంది కొద్దిసేపు. షీ విల్ ఈట్ లంచ్ లేదా షీ విల్ హ్యావ్ లంచ్, ఆమె భోజనం చేస్తుంది. షీ విల్ గో టు ట్యూషన్, ఆమె ట్యూషన్కి వెళ్తుంది. షీ విల్ కమ్ బ్యాక్ హోమ్, ఆమె మళ్ళీ వెనక్కి ఇంటికి వస్తుంది. షీ విల్ స్టడీ ఫర్ సమ్ టైమ్, ఆమె కొంచెం సేపు చదువుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది, కిందికి వెళ్తుంది ఆడుకోవడానికి. షీ విల్ గో డౌన్ టు ప్లే విత్ హర్ ఫ్రెండ్స్, ఆమె కిందికి వెళ్తుంది కొద్దిసేపు ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడానికి. అయితే అక్కడ జరిగే యాక్షన్ కూడా మనం మాట్లాడచ్చు. షీ విల్ ప్లే ఫుట్బాల్, ఆమె ఫుట్బాల్ ఆడుతుంది. షీ విల్ ప్లే బ్యాడ్మింటన్, ఆమె బ్యాడ్మింటన్ ఆడుతుంది. షీ విల్ కమ్ హోమ్ ఎట్ 8:30 PM, ఆమె 8:30కి ఇంటికి వస్తుంది. షీ విల్ ఫ్రెష్ అప్ హర్ సెల్ఫ్, ఆమె ఫ్రెష్ అప్ అవుతుంది. షీ విల్ హ్యావ్ డిన్నర్, ఆమె డిన్నర్ చేస్తుంది. షీ విల్ రీడ్ స్టోరీ బుక్, ఆమె స్టోరీ బుక్ చదువుతుంది. షీ విల్ స్టడీ ఫర్ సమ్ టైమ్, ఆమె కొంచెం సేపు చదువుతుంది. షీ విల్ స్లీప్ ఎట్ 12 o'clock, ఆమె 12 గంటలకి నిద్రపోతుంది. షీ విల్ డూ టైం పాస్ ఫర్ సమ్ టైమ్, కొంచెం సేపు ఆమె టైం పాస్ చేస్తుంది. షీ విల్ ఫైట్ విత్ హర్ బ్రదర్, ఆమె వాళ్ళ బ్రదర్ తోటి ఫైట్ చేస్తుంది. సో ఈ రకంగా ఆమె డైలీ రొటీన్. ఇలాగే మనకి సబ్జెక్ట్స్ని బట్టి హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంటాము. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఫ్యూచర్ టెన్స్ మనము ఎలా మాట్లాడాలి. రేపు నువ్వు ఏం చేస్తావు అంటే మనము ఇన్ని సెంటెన్సెస్ అయితే చెప్పము. రేపు నేను అక్కడికి వెళ్తాను ఒక సింపుల్ సెంటెన్స్ అయితే చెప్తాం కదా. రేపు నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. కాతే డైలీ రొటీన్ మనకి ప్రాక్టీస్ చేస్తే గనక ఈ విల్తో పాటు ఎలాంటి వర్బ్స్ యూజ్ చేయాలి, మనకి వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే నేను డైలీ రొటీన్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దిస్ వాజ్ అబౌట్ టుడేస్ లెసన్, విల్ యూసేజ్. దీన్నే మనము డైలీ రొటీన్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ అంటాము. ప్లీజ్ నోట్ డౌన్ all the sentences of your daily routine and write in the comment section. Keep practicing. See you in the next lesson with an interesting topic. It's me, Ramani Yaramilli, signing off for today. Bye bye.